ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకున్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక సంబంధిత వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట చిరాకుల్ని కలిగించినప్పటికీ అంతిమ విజయాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించినప్పటికీ కూడా జాప్యాలు కొనసాగుతాయి. అధికారికంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వాహన విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ ఆర్థిక అనిశ్చితి ద్వారా ఏర్పడినటువంటి మనస్తాపాన్ని దూరం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. బంధువులతోటి మిత్రులతోటి ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక సంబంధిత నూతన ఒప్పందాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వస్తువుల కొనుగోలు వంటివి మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఏర్పడినటువంటి పెట్టుబడులు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది. బంధువుల మిత్రుల ద్వారా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ప్రయోజనాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో దూకుడు స్వభావంతో విజయాలు సాధించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా అభివృద్ధిని సాధిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహావిష్ణువు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటుంది. పైవారితో సంభాషణలు కూడా కార్యరూపం దాల్చుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలిస్తే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఊరట కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు చిరు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత, వృత్తి సంబంధిత విషయాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక గృహ ఉపయోగ కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి శత్రువుల్ని ఢీకొట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత విషయాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి.